సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. సో ఇటీవల కాలంలో మనకి చాలా వార్తల్లో పత్రికల్లో కానీ లేదంటే టీవీ ఛానల్స్లో కానీ నేషనల్ మీడియాలో కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక వార్త గురించి పదే పదే మనం న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది లవ్ జిహాద్. చివరాఖరికి టీసీఎస్ లాంటి టెక్ కంపెనీల్లో కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి అమ్మాయిల్ని ఈ వలలోకి ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా ఇలా మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని గుర్తించారు. ఈ ఎంక్వైరీలో కూడా బయటపడింది. పోలీసులే నిఘా పెట్టి మరి ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారనేటువంటి వార్తలు మనం రీసెంట్గా చూసాం. సో నిజంగా ఇవి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇందుకు ఏ స్థాయి వ్యక్తులు సపోర్ట్ చేస్తారు? సో దీన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. లవ్ జిహాద్ ఇది అసలు నిజమేనా? ఇటీవల కాలంలో దీని గురించి ఎక్కువ వింటున్నాం. నిజమే కదా. ఈ లవ్ జిహాద్ అనేటువంటిది ఇప్పుడు ఉండడం ఏంటి, చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంది. ఇప్పుడు టీసీఎస్ లాంటి సంస్థల్లో కూడా జరిగింది కాబట్టి మనం బయటకు వచ్చింది ప్రముఖంగా. జనరల్గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ మీకు ఇచ్చినటువంటి సిస్టమ్ మీద కూడా కంటిన్యూస్ నిఘా ఉంటుంది. దాని మీద నువ్వు ఏం చేస్తున్నావు ఏమిటనేటువంటిది లాగిన్ లాగౌట్ పడుతుంది, బ్యాక్గ్రౌండ్లో స్టాంప్ పడిపోతుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంటాయి వాళ్ళ సర్వర్స్లో కానీ సిస్టమ్స్లో కానీ. టీసీఎస్ వాళ్ళ పేరు బయటికి రావడం అనేటువంటిది విచారించదగ్గటువంటి విషయం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పటి నుంచి కాదు జరుగుతుంది. టాటా లాంటి కంపెనీలో జరగడం అంటే అది అంతే కదా. తర్వాత మహేంద్ర పేరు చెప్పారు, దాని తర్వాత ఇన్ఫోసిస్ పేరు చెప్పారు, దాని తర్వాత ఇంకా కొన్ని కంపెనీల పేరు చెప్పారు. ఇది మామూలే జరిగిపోతూ ఉంటుంది. టీసీఎస్లోదే ఫస్ట్ బయటకు వచ్చింది. చాలా విస్తృతంగా ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ధారించారు వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి టెర్రరిస్టిక్ యాక్టివిటీ అనమాట ఇది. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలి అనేసి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి. తెలియదు కాదు, సచ్చేది కాదు. అంటే మీరు ఎలా అంటారు ఇది టెర్రరిస్టిక్ ఎలిమెంట్ అని ఎలా అంటారు మీరు? మరి అంతే కదా. మత మార్పిడి అంటే ఏంది? టెర్రరిస్టిక్ ఎలిమెంట్ కాక ఏమవుతుంది? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నా ఇష్టం వచ్చినటువంటి మతం నేను ఉండొచ్చు, నాకు మత స్వేచ్ఛ ఉంది. కొంతమంది ఇటు నుంచి అటు పోయినటువంటి వాళ్ళు. మతాలు మారినంత మాత్రాన ఇది దేశానికి వచ్చేటువంటి ప్రమాదం. సో మతం మారడం వల్ల దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏంటి అనేది అటువైపు నుంచి ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు లవ్ జిహాద్ అనే పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళకు పేరు పెట్టారు అంతే. అది వాళ్ళకి ఆ పేరు బాగుంది అనిపించింది, వాళ్ళు పెట్టారు. ఇది ప్రజలు ప్రాకులాట. ఎలా జరిగింది ఈ ప్రాసెసింగ్ అంతా? అసలు ఎలా నడుస్తుంది? ఏముంది, ట్రాప్ చేస్తారు వాళ్ళు. ఎలా? చేతుల్లో ఇరికించుకుంటారు. మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, మీరు కంపెనీలో జాయిన్ అవుతారు. దాని తర్వాత మీకు ప్రమోషన్ రావాలి. వాళ్ళు చెప్తారు, మీకు వినకపోతే కనుక మీకు వర్క్లోడ్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళకి వర్క్లోడ్ తక్కువ ఇస్తారు, మీకేం వర్క్లోడ్ ఎక్కువ ఇస్తారు. ఇదొక పద్ధతి. వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వీళ్ళకేమో ఇంక్రిమెంట్స్ ఉండవు. వీళ్ళ మీద నిఘా ఉంటుంది, వాళ్ళ మీద నిఘా ఉండదు. వీళ్ళ మీద బాగా ప్రెషర్ పెడతారు, వాళ్ళ మీద ఏమో ప్రెషర్ ఉండదు. ఆ విధంగా మలిచేస్తారు అన్నమాట వీళ్ళకి. అంటే హెచ్ఆర్ మేనేజర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. హెచ్ఆర్ మేనేజర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, ఈవెన్ వైస్ ప్రెసిడెంట్స్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. డైరెక్టర్ దాకా ఉంటారని చెప్పి నేను అనుకోను. కానీ ఇదంతా కూడా హెచ్ఆర్లోనే జరిగేటువంటి మ్యానిపులేషన్స్. భయపెడితే ఏం చేస్తారు పాపం? 22-23 సంవత్సరాల వయసు ఉండి ఇంజనీరింగ్ చదువుకొని కంపెనీలో జాయిన్ అయిన ఆడపిల్లలు వాళ్ళ మీద ఈ రకంగా చేస్తే ఏం చేస్తారు? పార్టీల కోసం చెప్పి బయటికి తీసుకెళ్తారు, మొత్తం ముందులు కలుపుతారు, వాళ్ళు ఎక్కడో పడిపోతారు. అలాంటివి కూడా చాలా జరిగినాయి, ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియాలోనే కాదు. పాపం ప్రెగ్నెన్సీ వచ్చి ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే కేసులు కూడా ఉన్నాయి. అంత దారుణాలు చేస్తారు. ఇలాంటి రీజన్సే ఉంటాయా? ఇలాంటి రీజన్సే. నీకు వర్క్ లోడ్ ఎక్కువ ఇస్తారు, ప్రమోషన్ ఇవ్వరు, శాలరీలో కట్ చేస్తారు, నీ సిస్టమ్ మీద కంటిన్యూస్గా నిఘా పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు, అన్ని రకాలైనటువంటివి వాడతారు. ఇదంతా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసేది ఎవరంటే హెచ్ఆర్ హెడ్స్, టీమ్ మేనేజర్సే చేస్తారు. టీసీఎస్లో జరిగింది అదే. ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఆపరేటింగ్ చేసేదంతా కూడా, మానిటరింగ్ అంతా కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ఉంటుంది. వేరే రకమైన ఉగ్రవాద సంస్థల నుంచి కావచ్చు, దానికి ఇండియాలో ఉంటుంది. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటుంది. ఇటుపక్క బాంబే దగ్గర నుంచి అటుపక్క కేరళ దాకా కూడా ఉంటుంది. ఎలా ఈ లింక్ ఎలా ఉంటుంది? ఇంటర్లింక్ ఏంటి? ఇప్పుడు మీరు పాకిస్తాను లేదంటే ఐసిస్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఉంటాయి, ఐఎస్ఐ కూడా ఉంటుంది, పాకిస్తాన్కి సంబంధించిన నిఘా వ్యవస్థ కూడా ఉంటుంది అంటున్నారు. ఏంటి దీనికి పాకిస్తాన్కి ఉన్న లింక్ ఏంటి? వాళ్ళే కదా పెంచి పోషించేది. ఉగ్రవాదం తయారు చేసి ప్రపంచానికి పంపించేది వాళ్ళేగా. అంటే ఇలా బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదంలో దింపుతారా? మహిళల్ని లవ్ జిహాద్ పేరుతో మోసం చేసి డబ్బు ఆశ చూపుతారు, ప్రమోషన్ ఆశ చూపుతారు, నీ మీద రిస్ట్రిక్షన్స్ పెడతారు.
ఎన్ని రకాలైన పనులు చేయాలో అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేస్తారు. నిన్ను లొంగ తీసుకొని మతం మార్పిస్తారు, నిన్ను ఎక్కడికో పంపిస్తారు, అక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఒక్కోసారి అసలు ఈ ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ఎటుపోయారో కూడా తెలియదు, ఏమయ్యారో కూడా తెలియదు. హెచ్ఆర్ వాళ్ళని అడిగితే సిస్టంలో లాగిన్ కనపడుతుందండి, 5:30కి తను లాగౌట్ అయిపోయిందండి, తర్వాత ఇటుపోయిందో మాకు సంబంధం లేదండి అని. టీసీఎస్ లాంటి సంస్థలో జరిగింది అని బయటికి రావడం అనేటువంటిది విచారించదగ్గ విషయం. అందుకనే మొట్టమొదటిలో బయటికి రాలేదు. 40-45 రోజుల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళే టీసీఎస్లో ఎంప్లాయీస్ కింద జాయిన్ అయ్యి విషయాలన్నీ బయటికి తీసుకొస్తే వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు కదా. మరి ఎంతమందిని ప్రలోభ పెట్టారో, ఎంతమందిని ఏం చేశారో మనకు తెలియదు. కొన్ని బయటకు కూడా రివీల్ కావు, పరువు అబ్బా అది, అందుకని చెప్పి రివీల్ చేయరు. ఇది మటుకు చాలా దారుణమైన విషయం. ఐ లవ్ జిహాద్, లవ్ జిహాద్ అనేటువంటిది ఓన్లీ ఒక సెంటెన్స్ మాత్రమే. దీని వెనక చాలా కుట్ర దాగి ఉంటుంది. టెర్రరిస్టులను తయారు చేయడం అనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి పని, ఇంకొకటి కానే కాదు. అయితే మరి వాళ్ళు సర్వర్స్లో ఉన్న వాళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వీళ్ళంతా సిస్టమ్స్ మీద కూర్చొని పనిచేసేవాళ్ళు. అసలు మెయిన్ పర్సన్స్ సర్వర్స్ దగ్గర కదా ఉంటారు. ఐటీ ఎక్స్పర్ట్స్ అలా మారిపోయారు. వాళ్ళు ఏమవుతున్నప్పుడు అంటే డేటా మొత్తం డిస్ట్రాయ్ కూడా చేస్తారు. వైరస్లు కనుక ఇచ్చారంటే నీ డేటా మొత్తం కూడా ఎగిరిపోద్ది. వాళ్ళ ఉద్దేశం అదే, కమ్యూనికేషన్ని బ్లాక్ చేయాలి, లేదంటే కమ్యూనికేషన్ వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకోవాలి. చాలా సీరియస్ థింగ్ ఇది. ఒకప్పుడు ఏంటంటే ఏదో కొంతమంది రిక్రూట్మెంట్ క్యాంప్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏదో దొంగ పాస్పోర్ట్లు ఏదో పుట్టించి పంపించి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, అదొక పద్ధతి. అలా టెర్రరిస్టులు అయ్యేవాళ్ళు. తర్వాత ఏంటి, డబ్బు ఆశ చూపించేవాళ్ళు, టెర్రరిస్టుల కింద కన్వర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది టెక్నాలజీ ఓరియంటెడ్ అనమాట. టీసీఎస్ పేరు రావడం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. అది బయటికి రాని ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. టీసీఎస్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ప్రముఖంగా ఉండేటువంటి సంస్థ కాబట్టి వచ్చింది. రైట్. అంటే మీరు అనేది దీని వెనక ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఉంది కాబట్టి ఇది పక్కా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అనేది అంటారు. అది వెల్ ఆర్గనైజ్డ్గా, చాలా సీక్రెట్గా, వెల్ ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి వ్యవహారము. ఇది 25-30 సంవత్సరాల నుంచి ఇండియాలో జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మొన్న టీసీఎస్ పేరు బయటకు వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు కనుక ఎక్స్ప్లోర్ కనుక చేస్తే ఇంకెన్ని చోట్ల జరుగుతుందో తెలుస్తుంది. లాస్ట్ టైం ఢిల్లీలో జరిగినట్టు ఎవరు వాళ్ళందరూ డాక్టర్లే కదా. వాళ్ళేమో డాక్టర్లు, వీళ్ళేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. తేడా ఏముంది? అంటే మారుతుంది. ఇప్పుడు ఉగ్రవాదం అనేది తీసుకునేటువంటి వ్యక్తులు, అందులోకి వెళ్ళేటువంటి వ్యక్తులు, ప్రభావితమయ్యే వ్యక్తులు, సో ఈ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులు, నెట్వర్క్ అంతా కూడా వేరే రకాలుగా కూడా మారుతుంది. ఇంతకుముందు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బు అవసరాలు ఉన్నారో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా ఇటువైపు కన్వర్ట్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి మనీకి లొంగేవాళ్ళు కాదు, ప్రమోషన్లకి ఇంకో దానికి లొంగేవాళ్ళు కాదు వాళ్ళు. అందుకని ఏంటంటే అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా ఉపయోగిస్తున్నారు. బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. బలహీనత కూడా కాదది, ప్రలోభ పెట్టడము, బెదిరించడము, భయపెట్టడము. ఓకే, అంతే. ప్రలోభం లొంగేవాళ్ళు కొంతమంది ఉంటారు, బెదిరించి భయపెట్టి లొంగ తీసుకునేది ఇంకొక పద్ధతి. బెదిరించే పద్ధతి ఏంటి, నీకు ప్రమోషన్ రాదు, నీ శాలరీ కట్ అయిపోద్ది, నీకు ఉద్యోగం పోతుంది, ఇది బెదిరింపు. సో భవిష్యత్తుకి మన దేశానికి వీటి వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందంట? ప్రమాదం అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కంపెనీలో, మీకు తెలిసిన కంపెనీస్లో, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని కనుక పోగ్గానే చేసుకున్నట్లయితే నేషనల్ ఇన్ఫర్మేటిక్ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పండి. వాళ్ళకి మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి చెప్పండి. మీ మెయిల్ ఐడి నుంచే పంపించండి. మీకు సంబంధించిన విషయాలు ఎక్కడ బయటికి రావు. నాట్ టు వరీ అబౌట్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది లవ్ జిహాద్ పేరుతో ఖచ్చితంగా చాలా వ్యవస్థల్లో వేళ్ళు ఉనికిపోయారు. చాలామంది దీంట్లో ప్రభావితమై చాలా ఇబ్బందులు పడి జీవితాలను కూడా కోల్పోతున్నారు. కొంతమంది ముఖ్యంగా మహిళలు అయితే అత్యాచారాలకు కూడా గురవుతున్నారు. యువతలైతే కనిపించకుండా అదృశ్యం కూడా అవుతున్నారు. దీని వెనక పాకిస్తాన్ నుంచి ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా ఉగ్రవాద చర్యలే టార్గెటెడ్గా ఈ వ్యవహారాన్ని నడుస్తున్నాయని నాగార్జున రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.